ముందుగా జోలకంటి గారు మీ దగ్గరికి వస్తాను. మీరు విన్నారు, ఇప్పుడు మన దేశంలో అట్ ప్రజెంట్ చట్టసభల్లో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లోక్సభ రాజ్యసభ సభ్యులు 5337 మంది ఉంటారు అట్ ఎనీ గివెన్ టైం. ఒక్కసారి సీట్లో కూర్చున్నప్పుడు వీళ్ళ యావరేజ్ వయసు చూస్తే సార్ మనం ఎమ్మెల్యేలకి అయితే 54 నుంచి 55 ఏళ్ళు ఉంటుంది. ఎంపీకి కూడా ఒక సంవత్సరం ఎక్కువ 56 యావరేజ్ ఏజ్ ఉంది, 56 57. కనీసం ఒక్కసారి ఒక టర్మ్ చేసిన ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు జీవించుంటారు అనుకుంటే దీనికి 6-7 రెట్లు రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సిట్టింగ్ ఒక 30,000 మంది పైగా ఉంటారు. ఈ డబ్బులు మనం లెక్కేస్తే సార్ కనీసం సంవత్సరానికి 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి ఉత్త పెన్షన్ లెక్కేస్తే. ఏది యావరేజ్గా 30,000 లెక్కేస్తే. కానీ 30,000 కాదు, మనం చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో 50,000 ఉంది. 5 ఏళ్ళు కాకుండా అదనంగా ఇంకొక సంవత్సరం కనుక చేస్తే అట్లా ప్రతి సంవత్సరానికి 2,000 చొప్పున పెంచుకుంటూ 70,000 దాకా. ఎంపీలకైతే ప్రతి నెలకి 2,500 ఎక్స్ట్రా పెంచుకుంటూ పోతారు. 5 ఏళ్ళలో చేస్తే 31,000, 6వ సంవత్సరం చేస్తుంటే ఒక్కసారిగా 6 ఏళ్ళు పని చేస్తుంటే వాళ్ళకి 61,000 పెన్షన్ వస్తుంది. 7 ఏళ్ళు పని చేస్తుంటే 90,000 అట్లా ఉన్నాయి. ఇవి కాక చాలా రకాల ఇతర బెనిఫిట్స్, హెల్త్ కానీ ట్రావెల్, జీవితాంతం 2 టైర్ ఏసీలో ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా చేస్తే విత్ ఒక అసిస్టెంట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, ఇద్దరికి సెకండ్ ఏసీ ఫ్రీ. ఇవన్నీ మనకు తెలుసు. సరే, ఒక్క పెన్షన్ కాకుండా 2 పెన్షన్లు సార్, ఎంపీగా చేసినా ఎమ్మెల్యేగా చేసినా అది ఇది 2 వస్తూ ఉన్నాయి. ఎవరు మనకు తెలుగు రాష్ట్రాలు కూడా చాలామంది ఉన్నారు, మనం పేర్లు తీసుకోవటం బాగుండదు. కానీ ప్రజలు కొంచెం, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఉద్యోగులది పెద్ద గొడవ నడుస్తూ ఉంది. ఓల్డ్ పెన్షన్ ఎత్తేయాలి, కాంప్లిమెంటరీ పెన్షన్ స్కీము, లేదంటే రకరకాల పేర్లతో వస్తూ ఉన్నాయి. ఏంటి దీని మీద మీ జీతాలు మీరే పెంచుకునే అవకాశం దేశంలో ఎవరికి ఉండదు, వాళ్ళ జీతాలు వాళ్ళు పెంచుకునే చట్టసభ సభ్యులకి తప్ప. ఎలా అర్థం చేసుకోవాలి జోలకంటి గారు? ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ప్రజల ద్వారా ఎన్నుకోబడి చట్టసభలకు పోవటం అనేది జరుగుతుంది. ప్రజలకు అంకిత భావంతో, సేవా దృక్పథంతో పనిచేయాలనే ఉద్దేశంతో రావాలి, వచ్చి పనిచేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అట్లా లేదు. తర్వాత మా పార్టీలో ఈ పెన్షన్ల విషయంలో మా పార్టీ కూడా నిర్ణయం చేసింది. ఇటు పార్లమెంటుకు ఒకసారి ఎన్నికై, అసెంబ్లీకి ఎన్నికై 2 రకాల పెన్షన్ అనేది తీసుకోవద్దు, ఏదో ఒక పెన్షన్ తీసుకోవాలనేది నిర్ణయం చేయడం అనేది అద్భుతం సార్, అద్భుతం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ పెన్షన్ కూడా పార్టీలో పనిచేసినంత కాలం చాలా మంది ఎమ్మెల్యేస్, పార్లమెంట్ సభ్యులు, మాజీలు అయిన తర్వాత అందరూ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. మాకు వచ్చే పెన్షన్ డబ్బులు పార్టీకి జమ చేస్తాం. పార్టీ ఏంటంటే మాకు రోజువారీగా అయ్యే ఖర్చులు కానివ్వండి అలాంటివి ఉంటే లెక్క కట్టిస్తారు. కొంతమంది అయితే మాకు ఆర్థిక స్తోమత ఉంది, అవసరం లేదని చెప్పి కంప్లీట్ ఇస్తారు. మాకు పెన్షన్ డబ్బులే అవసరం లేదు, శాలరీస్ కూడా ఇచ్చేవాళ్ళు. పూర్తిగా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు మా పార్టీలో కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పుడు మొత్తం శాలరీస్ అన్ని కూడా గవర్నమెంట్ అన్ని కూడా పార్టీకే ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, దీని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు మాత్రం ఆ ఖర్చులు అవన్నీ కూడా చూసి లెక్క కట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా అదే సిస్టమ్. తర్వాత ఎమ్మెల్యేస్ ప్రత్యేకంగా హైదరాబాద్ లో, మన స్టేట్ లో, వేరే రాష్ట్రాలు కూడా ఇచ్చిందనుకుంటా, విలువైనటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. నేను 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు 2 సార్లు అవకాశం వచ్చింది. మా పార్టీ మాత్రమే నిర్ణయం చేసింది, ఏ పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేస్ మనం గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ల స్థలాలు హైదరాబాద్ లో తీసుకోకూడదు. ఎందుకంటే మనం ప్రజల తరఫున వచ్చాము, ప్రజలకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలని పోట్లాడాలి. వచ్చిన బ్యాచ్ కల్లా ఎమ్మెల్యేస్ అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటూ పోతే హైదరాబాద్ లో స్థలాలు కూడా మిగిలవు అని మా పార్టీ నిర్ణయం చేస్తే మేము ఎవరైనా తీసుకోవాలి. అన్ని పార్టీల వాళ్ళు తీసుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది 5, 6, 7, 8 కోట్లకు కూడా అమ్ముకోవడం అనేది జరిగింది. వాళ్ళ పార్టీల యొక్క పాలసీ అనేది ఎట్లా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఏదన్నా కూడా ప్రజాధనం, ప్రజాప్రతినిధులు ప్రజల కొరకు పనిచేసే వాళ్ళు నిజాయితీగా, బాధ్యతగా, ఒక సేవకులుగా పనిచేయాలి. ప్రజాధనం ఇష్టం వచ్చినట్టుగా మనం చట్టసభల్లో ఉన్నాం కాబట్టి మనకు అనుకూలమైన చట్టాలు చేసుకొని తర్వాత మిగతా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకు శాలరీస్ లేకుండా, పెన్షన్ లేకుండా, వైద్యం అందించకుండా, విద్య ఇవ్వకుండా మనం మాత్రం అన్ని తీసుకుందామని చెప్పానంటే అది
మన అధికార దునియా తప్ప మరొకటి కాదు. అది సరైన పద్ధతి కాదు. ఓకే అది 2 రకాల పెన్షన్ తీసుకోవడం సరైనది కాదు. ఓకే తర్వాత ఏంటంటే తమ ఇష్టం వచ్చినట్టు కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. అది ప్రజాధనం, అది ప్రజాధనం ఏమాత్రం వినియోగం చేయకూడదు. సార్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ప్రైమ్ మినిస్టర్ గారు మొన్న ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో ప్రజలకు బోధనలు చేశాడు. అవును. ముందు ఆయన విదేశీ టూర్లు తగ్గించుకోవాలి. ఓకే ఇప్పుడు మన దేశ చరిత్రలో ప్రధానమంత్రులు ఎంతో మంది వచ్చారు కదా, ఏ ప్రధానమంత్రి కూడా ఇన్నిసార్లు విదేశీ టూర్లు చేసి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అనేది ఖర్చు చేయలేదు. ఇది మన ఇంకొక దాదాపు 10,000 కోట్లు ప్రకటనల మీద ఖర్చు పెట్టినట్టు ఒక వార్త కూడా వచ్చింది సార్ ఈ 10 ప్రకటనల మీద కానివ్వండి, విదేశీ టూర్లు కానివ్వండి, ఆయన వేసుకునే కోటు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి. తర్వాత ఏంటంటే ఎన్నికల ముందు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని సభలు పెట్టారు, తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, అమిత్ షా 15 రోజులు ఏమో బెంగాల్లో ఉన్నారు, అనేక రాష్ట్రాలు. ఆ డబ్బంతా ఎవరిది చెప్పండి. అంతే సార్, దానికి వద్దాం సార్ మనం. అంటే దీనికి కన్ఫర్మ్ అవుదాం. మీరు అన్నట్టు పార్టీలు ఇష్టారీతి ఖర్చు పెడుతున్నాయి, కానీ ప్రధానంగా చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు వీటి గురించే మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ వస్తాం జోలకంటి గారు. అవును, చట్టసభలకు ఎన్నికైన వాళ్ళే కదా ప్రైమ్ మినిస్టర్ గాని, కేంద్ర మంత్రులు కానీ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధికారం దుర్వినియోగం చేసుకుంటూ హెలికాప్టర్లు, విమానాలు వాడుకొని, తర్వాత కార్లు వాడుకొని, ఇదంతా ప్రజాధనమే కదా. ఎన్నికలు అయిపోగానే నీతి బోధనలు చేస్తా ఉన్నారు. సరే, అది ముందు వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. ముందు మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. ముందు వాళ్ళు కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. ఓకే.